హలో హాయ్ దిస్ ఈజ్ అనుషా కిషోర్. ఈరోజు ఇట్స్ ఎ స్పెషల్ డే. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో 2K సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అందుకనే చిన్నగా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి నాకు దగ్గరలో ఉన్న టెంపుల్ స్వర్ణగిరికి వెళ్ళామన్నమాట. సో అందరము వెళ్ళాము, మా ఫ్యామిలీ అంతా కలిసి. సో ప్రీవియస్గా నేను స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేసినప్పుడు చాలా క్రౌడ్ ఉండేది. క్రౌడ్లో టెంపుల్ని చాలా హ్యాపీగా చూడలేకపోయామన్నమాట, అంత క్రౌడ్లో. సో ఈరోజు ఇంకా డీటెయిల్గా అందరికీ చూపెట్టచ్చు, క్రౌడ్ తక్కువగా ఉందన్నమాట. సో వ్యూవర్స్ కూడా చూపెట్టచ్చు అన్న హోప్తో మీలో కూడా చాలామంది విజిట్ చేసే ఉంటారు. బట్ కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా చూడొచ్చు మీరు. క్రౌడ్ తక్కువగా ఉంది కాబట్టి నేను మంచిగా హ్యాపీగా టెంపుల్ని విజిట్ చేయొచ్చు అన్న ఆలోచనతో ఈ వీడియో కూడా పెడదామని అనుకున్నాను నేను, అందుకే పెట్టాను అనమాట. సో నాతో పాటు మీరు చూడండి. ఇలా టెంపుల్కి వచ్చామన్నమాట. మేము 11:30 ఆ టైంకి వెళ్ళాము. ఎర్లీగా వెళ్దాము అనుకున్నాము, బట్ కాకపోతే చిన్న ఇంట్లో పనుల వల్ల వెళ్ళలేకపోయాము. అయినా సాటర్డే అవ్వడం వలన క్రౌడ్ తక్కువగా ఉందని చెప్పలేను, కానీ మామూలుగా మోడరేట్గా ఉన్నారనమాట పీపుల్. సో వెళ్ళాము మేము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ని హ్యాపీగా చుట్టూ తిరిగి చూసామన్నమాట మేము. అదే ప్రీవియస్గా వచ్చినప్పుడు దగ్గరలోనే ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్ళలేదన్నమాట. సో ఈరోజు నిమ్మలంగా ఇంకా హ్యాపీగా కూల్గా కూర్చొని టెంపుల్ని మొత్తం విజిట్ చేసామంట. ఇది స్వామివారి రథం, ఇది మొత్తం చెక్కతో చేశారు, చాలా బాగుంది చెక్కడం కానీ అవన్నీ. ఇది ధ్వజస్తంభము. ఇప్పుడు స్టార్ట్ అయింది దర్శనము. ఇంకా పీపుల్ కూడా ఎక్కువగా లేరు, బట్ మోడరేట్గానే ఉన్నారు జనాలు. ఇది ఆంజనేయ స్వామిది. ప్రీవియస్గా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళడానికి చాలా క్రౌడ్ ఉండింది ఆంజనేయ స్వామి ముందు. బట్ ఈరోజు కొంచెం ఫ్రీగానే ఉంది, మేము మంచిగా ఫ్రీగా చూడగలిగామన్నమాట టెంపుల్ని మొత్తము. అయినా ఉన్న కొంతమంది సాటర్డే కదా, సో వెంకటేశ్వర స్వామి భక్తులందరూ అక్కడ కనిపిస్తూనే ఉన్నారు. దాంతోపాటు కొంచెం రైనీ సీజన్ కదా, దానివల్ల కొంచెం వర్షం కూడా పడుతుంది, చిన్నగా చినుకుల్లాగా పడుతున్నాయి. ఇంకా అలాగే ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ కూల్గా గంటను పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తూ అలా ముందుకు వెళ్ళామన్నమాట మేము. నేను బయట ఇవన్నీ షూట్ చేస్తున్న టైంలో మా వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసారు. వాళ్ళ తర్వాత నేను వెళ్ళాను. సో మీరు చూసి మ్యాక్సిమం మీలో అందరూ చూసే ఉంటారు, బట్ కాకపోతే వన్స్ అగైన్ విత్ మై ఐస్ చూస్తారు అన్న ఆలోచనతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే 2K సబ్స్క్రైబర్స్ అయ్యారు నా ఛానల్లో. సో అందుకని ఇట్స్ స్మాల్ సెలబ్రేషన్, అందుకని చెప్పేసనే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో నాతో పాటు మీరు చూసేయండి నేనేమేమి చూశాను అక్కడ. ఇక్కడ గోశాల ప్రీవియస్గా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గోశాల లేకుండే, అంటే ఐ మీన్ అక్కడ గోశాల పెడతాము అన్నారు కానీ అక్కడ లేకుండే, ఇప్పుడు స్టార్ట్ అయింది. చూడండి, గోసేవ చేసుకునే వాళ్ళకి కూడా అవకాశం ఉంది అక్కడ. టికెట్ ఏమో టికెట్ ఉంది అని చెప్పేసి అన్నారు. ఆ టికెట్ తీసుకొని గోసేవ చేసుకోవచ్చు అన్నారు. ఇది వరాహస్వామి వారి విగ్రహము, దాని పక్కనే ఉంది గోశాల. ఇక్కడ చూడండి, ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక 3 ఆవులు కనిపిస్తున్నాయి, ఇంకా ఉన్నాయంట. మేము వాళ్ళతో మాట్లాడాము. ప్రస్తుతానికి ఇక్కడ ఒక 3 ఉన్నాయి మేడం, ఇంకా వేరే దగ్గర ఉన్నాయి ఇంకా అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. గోశాల గోసేవ చేసుకునే వాళ్ళకి టికెట్ ఉంది, టికెట్ తీసుకొని మనం గోసేవ చేసుకోవచ్చు, డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు కదా, పెద్ద ఆంజనేయ స్వామి వారు. అక్కడికి వచ్చి చాలామంది అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, కొంచెం చిన్నగా చినుకులు పడుతున్నాయి, చూస్తున్నాను. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, మేబీ వెనుక ఆర్చ్ లాగా ఏదో చేస్తారంట అక్కడ. రాబోయే రోజులలో ఇంకా ఈ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోతే టెంపుల్ ఇంకా అందంగా కనిపించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది. ఇకపోతే ఇది స్వామివారి మాడ వీధులు అంటారు కదా, తిరుమల తిరుపతిలో ఉంటాయి. అలాగే ఈ టెంపుల్ చుట్టూ అప్పుడు నేను ప్రీవియస్గా వచ్చినప్పుడు నాకు ఈ మాడ వీధులకు సంబంధించి కంప్లీట్గా కన్స్ట్రక్షన్ జరగలేదన్నమాట, అప్పుడు నేను చూడలేదు. బట్ ఇప్పుడు చూడండి ఎంత నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ని. ఇక్కడ స్వామి ఏనుగు విగ్రహం కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. గ్రీనరీ కూడా బాగా పెంచారు, క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ని కూడా. నాకు చాలా బాగా అనిపించింది, చాలా కూల్గా క్లీన్గా. వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు.
సో ఇంకా మేము వెళ్ళిన టైంకి అంత చిన్నగా వర్షం పడుతుంది. సో వి ఎంజాయ్డ్ ఇట్ ఎ లాట్. తర్వాత చూస్తూ చూస్తూ అలా ముందుకెళ్తున్నప్పుడు ఇది మా పడమర వీధి అనుకుంటాను స్వామివారిది. దాని వెనకే స్వామివారి కళ్యాణ మండపం ఉంది. పడమర వీధి పక్కనే ఉంది. వెనక కూడా కాదు, పక్కనే ఉంది. అక్కడి నుంచి చిన్నగా ముందుకెళ్తే మనకి దర్శనం లైన్ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఇది పడమర వీధి, ఇది స్వామివారిది. ఇది ఉత్తర వీధి, ఉత్తర మాడ వీధి అంటారు కదా. డైలీ ఈవినింగ్ 6:30కి అట్లా స్వామివారి గరుడ వాహన సేవ ఇవన్నీ ఉన్నాయి. నేను లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు రాసి పెట్టారనమాట, ఏ టైంలో గరుడ వాహన సేవ జరుగుతుంది ఇదన్నీ. ఆ సేవలో పాల్గొనడానికి టికెట్స్ కూడా పెట్టారు ఇప్పుడు. ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట. నేను మీకు ఎంట్రన్స్ పాయింట్ చూపిస్తాను. ఇది ఎగ్జిట్ పాయింట్. దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడ నుంచే వస్తున్నారు. చేసుకున్నాక దర్శనం అయిపోయిన వాళ్ళు ఇటువైపు నుండి వస్తున్నారనమాట. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా స్వామివారి గుడి ప్రాంగణం అంతా మ్యాక్సిమం చూశాను నేను. చెక్కడాలు కానీ కార్వింగ్ కానీ చాలా బాగుంది టెంపుల్ పైన. ఇది వచ్చేసి ఇంకా కోనేటికి వెళ్ళే దారి అనమాట. సో చాలామంది షార్ట్స్లో చాలామంది పెట్టారు. కోనేరు నైట్ టైంలో వేరేలాగా ఉంటుంది. ఈవినింగ్ దీపాలు పెడతారనమాట. సో ఒక ధ్వజస్తంభం లాగా ఉంది అక్కడ, ఒక పెద్దది. అందులో దీపాలు పెడతారు. ఇంకా డెకరేషన్ కూడా జరుగుతుంది ఈవినింగ్ టైంలో. సో ఈవినింగ్ లైట్స్తో ఇంకా అది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. బట్ మేము వెళ్ళింది మార్నింగ్ టైం కదా, సో కాబట్టి ఇలాగే కూల్గా ఉంది, వెదర్ కూల్గా ఉంది. సో జనాలు కూడా, క్రౌడ్ కూడా తక్కువగా ఉంది. సో కూల్గా కోనేట్లో స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ కొంచెం పైకి వచ్చాము అన్నమాట. వచ్చి ఇవన్నీ ఎక్కడెక్కడైతే ఏమేమి ఉన్నాయి, చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఆల్మోస్ట్ వీఆర్ హియర్. మేము చాలా దగ్గరలోనే ఉంటాం ఈ టెంపుల్కి. బట్ కాకపోతే ఇంత దగ్గరున్నా ఎప్పుడూ ఇంత డీటెయిల్గా విజిట్ చేయలేదన్నమాట టెంపుల్ని. సో ఈసారి కొంచెం డీటెయిల్గా విజిట్ చేయగలిగాము. క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి హ్యాపీగా కూల్గా ఒక 2 hours స్పెండ్ చేయగలిగాం అన్నమాట టైంని. కాకపోతే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ టెంపుల్ ఇంకా కొంచెం బెటర్గా కనిపిస్తుంది. పార్కింగ్ పర్పస్ కానీ, డ్రింకింగ్ వాటర్ పర్పస్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది, నీట్గా ఉంది, చాలా కూల్గా అనిపించింది. మేము ప్రీవియస్గా వెళ్ళిన విజిటింగ్ అప్పుడు కంటే కూడా ఇప్పుడు వెళ్ళినప్పుడు నాకు చాలా కూల్గా అనిపించింది. ప్రశాంతంగా కూర్చోగలిగాం. ఎప్పుడు క్రౌడ్ ఉండే వరకు మేము చాలా హ్యాపీగా ఉండలేకపోయాం టెంపుల్ దగ్గర. ఇంకా వెళ్ళడం రావడం, గబగబ వెళ్ళి గబగబ రావడమే జరిగింది. బట్ కాకపోతే ఈసారి చాలా హ్యాపీగా కూల్గా అక్కడ కోనేరు దగ్గర కూర్చున్నాం. కొద్దిసేపు స్వామివారిని చూస్తూ నిమ్మలంగా హ్యాపీ కూర్చున్నాం అన్నమాట. సో అది నాకు చాలా బాగా అనిపించింది. దాంతోపాటు మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా 2K సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది కదా. ఇట్స్ స్మాల్ హ్యాపీ. అందుకని చెప్పేసి చిన్నగా ఈరోజు కూల్గా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. ఇంకా దీని తర్వాత ఇక్కడ నుంచి మేము కొంచెం ముందుకు వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అనౌన్స్మెంట్ వచ్చింది, స్వామివారి అన్నప్రసాద వితరణ అని చెప్పేసి. చలో లెట్స్ చెక్ ఇట్, మనం చెక్ చేద్దాం, తిందాం, స్వామివారి ప్రసాదమే కదా, అప్పుడప్పుడు దేవుని ప్రసాదాన్ని కూడా టేస్ట్ చేయాలి అంటుంటారు కదా. సో వెళ్ళామన్నమాట మేము. ఇక్కడ కోనేరు దగ్గర స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి చిన్నగా మనం టెంపుల్ వెనుక సైడ్లో ఉందన్నమాట స్వామివారి అన్నప్రసాద వితరణ సంబంధించింది. ఇక్కడ ముందు మేము కొంతమందిని కౌంటర్లో అడిగితే చెప్పారు వాళ్ళు, బ్యాక్ సైడ్లో జరుగుతుంది మేడం, వెళ్ళండి, అన్నప్రసాద వితరణ జరుగుతుంది అన్నారు. సో టేస్ట్ చేద్దామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో మీకు చూపిస్తున్నాను కదా, ఇది స్వామివారిది అన్నప్రసాద వితరణ సెంటర్ అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ అది కంప్లీట్గా చేయలేదు. కొంతమందికి అవకాశం ఉంది కూర్చోవడానికి అక్కడ. సో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పక్కన చేస్తున్నారు. బట్ కాకపోతే అన్నప్రసాద వితరణ మాత్రం స్టార్ట్ అయింది. 12:30 to 3 వరకు ఏమో అన్నారు వాళ్ళు. మ్యాక్సిమం ఎంతమంది వచ్చినా అంతమందికి భోజనం పెట్టే స్థాయిలోనే జరుగుతుంది ఇక్కడ అన్నప్రసాద వితరణ అనేది. చాలామంది వచ్చారు, బెంగళూరు నుండి కూడా వచ్చారు. మేము ఒక 2-3 అక్కడ మాట్లాడామన్నమాట. ఈరోజు బెంగళూరు నుండి వచ్చారు. ఇదంతా స్వామివారి కిచెన్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ అంట. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇప్పుడు జరుగుతుంది కన్స్ట్రక్షన్. మేబీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇది మొత్తం కంప్లీట్ అయ్యి ఇంకొంచెం పెద్దగా అనిపిస్తుండొచ్చు మనకి కిచెన్ కూడా. సో ఇక్కడ చూడండి చాలామంది భక్తులు వచ్చారు ఈరోజు కూడా. చాలామంది, కొంతమంది బెంగళూరు,
తిరుపతి నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బెంగుళూరు నుండి వచ్చిన వాళ్ళు. ఇక్కడ తిన్న తర్వాత అక్కడ ముందు భాగంలో ఒక కౌంటర్ ఉందన్నమాట. అక్కడ మనం డొనేషన్ కూడా ఇవ్వచ్చు స్వామివారికి. అన్న ప్రసాద వితరణకు సంబంధించి మనం ఎంతైనా మనకు ఎంత తోస్తే అంత డొనేషన్ ఇవ్వచ్చు. అలా కౌంటర్ పైన అక్కడ కౌంటర్ దగ్గర ఆ డొనేషన్ని మనం ఇవ్వాలన్నమాట. సో అక్కడ కొంతమంది డొనేట్ చేశారు. తర్వాత చాలామంది అక్కడ మన పక్క స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా మేము అక్కడ కూర్చొని భోజనం చేసాము. టమాటా పచ్చడి, పప్పు, సాంబార్ విత్ కర్డ్ రైస్ ఇవి తినేసి హ్యాపీగా దర్శనం చేసుకొని ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. వచ్చే ముందు మా పాప 2, 3 ఫోటోలు దిగిందనమాట అక్కడ. సో దీంతో బాయ్.